పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అదిగదిగో కడబూరా రోగునే త్వరలోనా, అదిగదిగో కడబూరా రోగునే త్వరలోనా, అదిగదిగో రారాజు రానుండే మేఘాన, అదిగదిగో రారాజు రానుండే మేఘాన, ఇక వేదన బాధకు వీడ్కోలు, ఇక వేదన బాధకు వీడ్కోలు, మరో యుగాల జగాల సంఘ వేడుకలు నేడే నీకు ఆహ్వానం. శుద్ధుడవవు యేసు రక్తాన, శుద్ధుడవవు యేసు రక్తాన, రేపటి యుగాల ప్రతి అడుగు తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానానా, తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానానా, తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానానా. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో మనము బలము పొందుకోవాలని మానవ ప్రయత్నాలు మనం చేస్తుంటాం. శారీరకంగా బలంగా ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మిక బలము దేవుడే కలిగింపజేయగలుగుతాడు. కాబట్టి ఎన్నడూ కూడా మనం అవివేకుల వలె కాకుండా దేవుడి యొక్క చిత్తాన్ని గ్రహించి దేవుని అందే బలము కలిగి మనం జీవించి ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అనంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు, తల్లిదండ్రుల సమానులైన మిస్టర్ అండ్ మిస్సెస్ అమృత్ రాజు గారు మరియు మార్గరెట్ ఆంటీ గారు, వారు అనంతపురం వాస్తవ్యులు. అమృత్ రాజు గారు, మార్గరెట్ ఆంటీ గారు కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, జీవం కలిగిన మా దేవా, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ప్రవ్వా అమృత్ రాజు అంకుల్ గారిని, మార్గరెట్ ఆంటీని తీసుకొని వస్తున్నాం తండ్రి. వారు మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఎవరైతే మానవ ప్రయత్నంలో వైఫల్యం ఉందారో ప్రవ్వా, దేవుడి యందు ఆధారపడి దేవుడి చిత్తాన్ని గ్రహించి జీవిస్తే వారు బలము పొందుకుంటారు అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించే గొప్ప అవకాశాన్ని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచి నడిపించిన కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం. వారికి ఇచ్చిన సంతానం ప్రవ్వా అనూప్ రూబెన్సన్ కొరకై, వారి బిడ్డ ఉద్యోగం కొరకై, మరొక కుమారుడు స్వరూప్ జాన్సన్ చదువులు ఆరోగ్యం కొరకై, మార్గరెట్ ఆంటీ గారి కొరకై అమ్మగారు ఆరోగ్యము నీ పెంచు కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించండి. కుటుంబం చేసిన సహాయాన్ని బట్టి ఎవరైతే రక్షణ సువార్త విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్నారు వారికి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈ కుటుంబానికి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ తండ్రి, నీ దేవుడు నీకు బలము కలుగు నియమించి ఉన్నాడు. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 28వ వచనం, ఆజ్ఞ అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, తండ్రి ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చి బలపరిచి నడిపించి దీవించి ఆశీర్వదించుమని ప్రాముఖ్యంగా అమృత్ రాజ్ అంకుల్ గారు, మార్గరెట్ ఆంటీ గారి జీవితంలో వారిద్దరు బిడ్డలు అనూప్ రూబెన్సన్, స్వరూప్ జాన్సన్ జీవితాల్లో నెరవేర్చి దీవించుమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? బాగుగా ఉన్నారు కదూ? దేవుని యొక్క వాక్యాన్ని టీవీ ద్వారా వినే భాగ్యాన్ని ప్రభు వారు అనుగ్రహించినందుకై ప్రభు వారికి మనం ఎంతైనా రుణపడి ఉన్నామో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని క్రమంగా వింటున్నారు కదూ? క్రమంగా వినడం ద్వారా దేవుని వాక్యం మన యొక్క జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. విదేశాల్లో ఉన్న ప్రియ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారా? ఎవరైనా అనారోగ్యంగా ఉంటే మాకు ఈమెయిల్ ద్వారా కానీ ఉత్తరం ద్వారా కానీ తెలియపరిస్తే మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేస్తాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీ కొరకు మేము మట్టుకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక.
ఒక ప్రత్యేకమైన వాక్య భాగాన్ని మనం వినబోతున్నాం. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం నేను చదువుతున్నప్పుడు అనేక సత్యాలు ప్రభువారు బయలుపరుస్తూ వచ్చారు. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందు ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కండ్లు మూసుకునండి. వీలున్న వారందరూ దయచేసి మోకరించండి. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ పాద సన్నిధికి వస్తున్నాం. ప్రభు, ఈ దినం వరకు మమ్మలను కాచి కాపాడిన విధానం కొరకై వందనాలు, స్తోత్రాలు. మేము సజీవంగా ఉన్నాము అని అంటే మీ కృపా కనికరాలే కారణమని నిండు హృదయంతో మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియుల్లో కొంతమంది ఆసుపత్రుల్లో ఉన్నారు, ఆసుపత్రుల్లో ఐసీయూలో ఉన్నారు నాయన. జీవన్ మరణాల మధ్య ఉన్నారు ప్రభు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మా ప్రియులు కొంతమంది కొరకై మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. మా ప్రియులను మీరు కనికరించి మీ చిత్తానుసారంగా వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం నాయన. యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో ఉన్న స్వస్థత మా ప్రియ బిడ్డలకు అనుగ్రహించమని ప్రాధేయపడి అడుగుతున్నాం నాయన. కుటుంబాలలో శాంతి సమాధానం లేక ఎంతోమంది భార్య భర్తలు సతమతమవుతున్నారు ప్రభువా. తద్వారా బిడ్డలు చెదిరిపోతున్నారు స్వామి. కుటుంబము నాయన సాతాను యొక్క కేంద్రంగా మార్చబడింది. అట్టి కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఆ కుటుంబంలో శాంతి సమాధానము, సంతోషము, సంతృప్తి అట్టి కుటుంబాలలో అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. కుటుంబాలలో ఉన్న యవనస్తుల కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారి యవన ప్రాయంలోనే రక్షింపబడటానికి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభు. నాయన, వివాహం కాని బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాం. సరైన భాగస్వాములను అనుగ్రహించండి. వివాహమైన బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారికి సంతాన ప్రాప్తిని అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. సంతానం ఉండి బిడ్డలుంటే ప్రభువా, మనుషుల దయలో మీ దయలో పెరగడానికి సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. కొంతమంది ఉద్యోగాల కొరకే ఎదురు చూస్తున్నారు ప్రభు. వారికి ఉదర పోషణార్థ నిమిత్తం ఒక ఉద్యోగాన్ని దయచేయమని అడుగుతున్నాను నాయన. సంఘాలలో యథార్థమైన జీవితం కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. సంఘాలలో నామకార్థ క్రైస్తవాన్ని తీసివేసి ప్రభు, సంఘాలలో ఉన్న ప్రతి బిడ్డ యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈరోజు కార్యక్రమాన్ని దీవించమని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య నామమున స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మీ ముందు ఉంచుకోనండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ముగ్గురు ప్రాముఖ్యమైన వ్యక్తులు మనకు కనబడుతూ ఉంటారు. ఆ ముగ్గురు ఎవరు అనగా ఘట సర్పం. గత పాఠాల్లో నేను చెప్తూ వచ్చాను. ఈ ఘట సర్పం సాతానుడు అనేది మనకు తెలుసు. నెంబర్ 1, సాతానిక త్రిత్వంలో ఈ విషయాలు నేను చెప్తూ వచ్చాను. రెండవది ఎవరు అనగా సముద్రంలోంచి వచ్చిన క్రూర మృగం. ఈ క్రూర మృగం ఇది ఒక జంతువు కాదు, ఇది ఒక మనిషి. ఆ మనిషిని ఏమన్నాము అనగా సముద్రంలోంచి వచ్చింది అనగా అన్య జనాంగంలోంచి, భక్తిహీనులోంచి వచ్చింది. కాబట్టి సాతానిక త్రిత్వంలో రెండవ వ్యక్తిగా ఇతడు క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ అని చెప్పుకున్నాం. మూడవ వ్యక్తి ఎవరు అనగా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం ప్రకారం ఇతడు భూమిలో నుండి వచ్చినట్లుగా మనం చదువుకుంటాం. కాబట్టి ఈ భూమిలోంచి వచ్చిన వ్యక్తి అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రాఫిట్. కాబట్టి సాతానిక త్రిత్వంలో ముగ్గురు వ్యక్తులను మనం చూసాం. ఒకటి సాతానుడు, రెండవది క్రీస్తు విరోధి, మూడవది ఫాల్స్ ప్రాఫిట్ అనగా అబద్ధ ప్రవక్త. ఈ ముగ్గురును గూర్చి మనము ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి నేను మనవి చేసేది ఏమిటనగా ఈ ముగ్గురు వ్యక్తులు ఎంత ఐకమత్యంతో జీవిస్తున్నారో అనేది నేను ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు నా హృదయానికి ఎంతో హెచ్చరికగా ఉంది. సాతానిక త్రిత్వమే ఇంత ఐక్యతతో ఉంటే దేవుని బిడ్డలు ఇంకా మరి ఎంత ఐకమత్యంతో జీవించాలో ఆలోచించండి ప్రియులారా. చాలామంది విదేశాల్లో ఉన్నారు, కొంతమంది స్వదేశంలో ఉన్నారు. ప్రజలందరూ కూడా ఐకమత్యంతో జీవించాలి. ఈనాడు మన కుటుంబాలలో ఐకమత్యత లేదు, మన సంఘంలో ఐక్యత లేదు. మనం ఎక్కడున్నప్పుడు కూడా ఐక్యత లేకుండా ఉన్నట్టుగా మనం గ్రహిస్తూ ఉన్నాం. ఎంత విచారకరమైన పరిణామం అండి. యేసు ప్రభువు వారికి బిడ్డలుగా ఎంతో ఐకమత్యంతో జీవించవలసిన మనము ఈనాడు సాతాను దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన గతి మనకు పట్టిందా ఆలోచించాలి. సాతాను
తన యొక్క అనుచరులే అంత ఐకమత్యంతో ఉంటే దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మన యొక్క జీవితాల్లో ఎంత ఐక్యత ఉండాలి. ఒక పోర్టులో ఓడల రేవులోంచి ఒక ఓడ పీతలను ఎగుమతి చేస్తూ ఉందట. పీతలను తీసుకువెళ్తున్నప్పుడు ఆ ప్రయాణంలో మధ్యలోకి వచ్చేటప్పటికి ఒక పీత బయటకు వచ్చిందట. ఒక ఆయన చెప్తున్నాడు, అరే ఆ టిన్స్ మీవా ఒక పీత బయటకు వచ్చింది, అది సముద్రంలో పడిపోతుందేమో, అది జాగ్రత్తగా పెట్టు అంటే, డోంట్ వరీ. పీతలకున్న స్వభావం ఏమిటి అనగా, ఆ టిన్లోంచి ఒక పీత బయటకు వస్తే ఇంకొక పీత దాని యొక్క గిట్టలు బట్టి కిందికి లాగుతూ ఉంటుంది కాబట్టి అది అక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు, డోంట్ వరీ అన్నట్ట. ప్రియులారా, మన యొక్క జీవితాల్లో కూడా ఎవరైనా పైకొస్తూ ఉంటే ఇంకొకరు కిందికి గుంజే వారంగానే ఉంటున్నాము, కానీ అతన్ని ప్రోత్సహించి అతనిని అభివృద్ధి చేయాలనే మనస్సు మన తెలుగు వారిలో లేకపోవడం అనేది చాలా విచారకరమైన సంగతి అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైనా ఒక యవనస్తుడు మంచిగా చెబుతున్నాడంటే అతనిని ప్రోత్సాహపరచాలి. ఒక యవనస్తుడు మంచిగా పాడుతున్నాడు అని అంటే అతనిని ప్రోత్సాహపరచాలి. ఒక మంచి యవనస్తుడు మంచిగా పరిచర్య చేస్తున్నాడంటే మనము చేతులు కలిపి అతడు అభివృద్ధి చెందే రీతిగా మనము ప్రయత్నం చేయాలి అని ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. 13వ అధ్యాయంలో మనము చాలా గొప్పగా ఈ విషయం నేర్చుకునే వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. మంచిది, మరి ఒకసారి నేను చదువుతున్నానండి. 2వ వచనం, నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. మీరు విన్నారు కదా, ఇంతవరకు నేను చెప్పింది అదే. ఆ ఘటసర్పం అనగా సాతానుడు ఆ క్రూర మృగానికి తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చినట్టుగా మనం చూస్తాం. కనుక ఈ క్రూర మృగము ఎవరో నేను చెప్పాను. ఈ క్రూర మృగము క్రీస్తు విరోధి అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రియులరా, ఈ క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ గత పాఠంలో నేను చెప్పాను. ఈ యొక్క యాంటీ క్రైస్ట్ ఎవరో అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఒక వచనాన్ని నేను చూపించి నేను ముందుకు వెళ్తానండి. అదే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో ఈ రీతిగా ఉంది, చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, జాగ్రత్తగా వినాలి. మనము చివరి దినాల్లో జీవిస్తూ ఉన్నాం. క్రీస్తు విరోధి వచ్చినని వింటిని కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నామో. ఇది కడవరి గడియ అనే మాట దరిదాపు 2000 సంవత్సరాలు లేక 1900 సంవత్సరాల క్రితం రాయబడింది. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది కడవరి గడియేనా? యేసు ప్రభు వస్తున్నాడు మేఘాల మీద, యేసయ్య మళ్ళీ వస్తాడు అని పాటలు పాడుతున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు. యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తారబ్బా అని అడగడానికి అవకాశం ఉంది. ప్రియులారా, ఒక సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఆయన ఏనాడో రావాల్సి ఉండింది, ఆయన రావడం లేదు. ఎందుకు రావడం లేదు నీకు తెలుసా? ఎందుకు రావడం లేదు అనగా, నిన్ను నీ కుటుంబాన్ని, నీ భర్తను నీ భార్యను నీ బిడ్డలను ప్రేమించి ఆయన తన రాకడ ఆలస్యం చేస్తున్నాడనే సత్యాన్ని నీవు నేను మనము గ్రహించాలి. పేతురు గారు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాల్లో చూసినట్లయితే ఈ రీతిగా రాయబడి ఉంది. పేతురు గారు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, జాగ్రత్తగా వినాలి. ఏమనగా, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడునూ నశింపవల్లని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఏనాడో ప్రభు రావాల్సి ఉంది, కానీ నీ గూర్చి ఆయన తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. నీ బిడ్డలను గూర్చి, నా బిడ్డలను గూర్చి, మన బిడ్డలను గూర్చి మనను ప్రేమించి ఆ ప్రియ ప్రభు తన రాకడ ఆలస్యం చేస్తున్నాడు అనే సత్యాన్ని నీవు నేను గ్రహిస్తే, ఆ ప్రభు రాకడ త్వరితంగా ఉండాలి అని అంటే మనం మారు మనసు పొందాలి, మనం రక్షింపబడాలి, మన పాప నిజ జీవితాన్ని ఒప్పుకోవాలి, ప్రభు యొక్క పాదాల దగ్గరకు వెళ్ళాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మంచిది, యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తారండి అని అడుగుతూ ఉంటారు. తెస్సలోనికే సంఘానికి కూడా ఇదే ప్రశ్న వచ్చింది. పౌలు గారు ఆ తెస్సలోనికే సంఘానికి
క్లారిఫై చేస్తూ ఉన్నారు, ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. దయచేసి గమనించాలి, మొదట భ్రష్టత్వము సంభవించాలి. ఏమిటా భ్రష్టత్వము అనగా, ప్రభువారు చెప్పారు, నా నామం పేరిట అనేకులు వస్తారు, నేనే క్రీస్తునని బోధ చేస్తారు, ఎన్నో అద్భుతాలు చేస్తారు. ఆయన నామం పేరిట అద్భుతాలు చేస్తారు అండి, ఆయన నామం పేరిటే సూచక క్రియలు చేస్తారు, ఆయన నామం పేరిటే స్వస్థతలు చేస్తారు. ప్రియులరా, దయచేసి అవన్నీ చేసినంత మాత్రం చేత వారు దేవుని యొక్క భక్తులు కాదు, యేసు ప్రభు వారి యొక్క శిష్యులు కాదు. దేవుని యొక్క వాక్యంలో ఏముంది అనగా, యేసు ప్రభు వారి యొక్క చిత్త ప్రకారం జీవించేవాడే కనుక యేసు ప్రభు వారికి శిష్యుడు, లేక యేసు ప్రభు వారికి ఇష్టడు అనే విషయాన్ని ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నేను చెప్తూ వస్తున్నాను అండి, ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. మెరిసేవన్నీ బంగారం కాదు. బోధ చేసినంత మాత్రం చేత భక్తిపరుడు కాదు. ఈనాడు అనేక మంది మనుషులు వారి యొక్క అవసరాలను బట్టి ఈనాడు పరుగులెడుతున్నారు మనుషుల దగ్గరకు. ఎవరు ఆ మనుషులు? వారు గొర్రె చర్మము గొప్పగున్న తోడేలు లాంటి వారు. వారు పైకి భక్తిపరులు, వారు పైకి అన్ని విషయాలు చేస్తారు, వారు అంతరంగంలో క్రూరమైన తోడేలు వంటి స్వభావం కలిగిన వారు. వారు డబ్బు సంపాదించాలనో, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనో, ఏమేమో కార్యాల చేత, వారు సొంత స్వబుద్ధి చేత కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అనే సత్యాన్ని గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. యేసు ప్రభు వారి యొక్క వాక్యమే మనకు ఆధారం. ఈ వాక్య పరిధిలో మన బోధలు ఉండాలి, ఈ వాక్య పరిధిలో మన జీవితాలు ఉండాలి. ఈ వాక్యానికి వెలుపడింది ఏదైనప్పుడు కూడా అది క్రీస్తు విరోధి యొక్క బోధ అని గ్రహించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. అందుకనే పౌలు గారు తన యొక్క ఆత్మీయ కుమారుడైన తిమోతికి వ్రాస్తూ ఈ రీతిగా చెప్పారు. తిమోతికి పౌలు గారు రాసిన 2వ పత్రిక చూడండి ఒకసారి, 3వ అధ్యాయము 1వ వచనం, అంత్య దినములలో అంత్య సంవత్సరాలు కాదు, అంత్య నెలలు కాదు, వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. ఈ దినాల్లో మనం చూస్తున్న విషయాలు ఇవే. ప్రియులారా, ఆలోచించాలి. కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. వింటున్నారా? పైకి భక్తి గలవారు వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారు నైందురు. ఇట్టి వారికి, ఓ మై డియర్ సన్ తిమోథియస్, ఇట్టి వారికి నీవు విముఖుడు వాయుండుమో. ఎన్నే ఎంబ్రే 8వ వచనం, ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగిన వారై విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరించుదురు. ఆ కాలంలో కూడా ఎన్నే ఎంబ్రే అనేవారు మోషే గారు ఏదైతే చేస్తూ వచ్చారో వారు కూడా చేస్తూ వచ్చారు. ఈ దినాల్లో ఈనాడు మనం చూచేది మోసకరమైన భక్తి ముసుగులో పాపం. ఈనాడు పాపం జరుగుతుంది, పాపం విలయ తాండవం చేస్తుంది. పాపము చిన్న సర్కిల్లో కాదు, హై సర్కిల్లో పాపం జరుగుతుంది. ఏ రీతిగా అనగా భక్తి ముసుగులో పాపం. ఆలోచించుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలోంచి ఇంకొక వచనాన్ని చదువుతున్నాను. 3వ వచనం, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఈ దినము రాదు, ప్రభు యొక్క రాకడ అనగా మధ్యాకాశంలోనికి ఆ ప్రియ ప్రభు యొక్క రాకడ రాదు. ఎంతవరకు అనగా భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకా ముందుకు రండి, 6-7 వచనాలు చదువుతున్నాను. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలని వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ఆ క్రీస్తు విరోధి రావాలి అనగా అడ్డగించున్నది
అడ్డగించువాడు భూలోకంలో నుండి తీసివేయబడాలి అని పౌలు గారు తెస్సలోనికై సంఘానికి వ్రాస్తున్నారు. అడ్డగించినది ఎవరు? అడ్డగించినది సంఘం. అడ్డగించువాడు ఎవరు? అడ్డగించువాడు పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు సంఘము ఎత్తబడితేనే కానీ యేసు ప్రభు వారి యొక్క రాకడ మనము రుచి చూడలేమో అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఎప్పుడు జరుగుతుంది? తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు ఈ రీతిగా ఉన్నాయి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. దేవుని నామానికి స్తోత్రం. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుమో. దేవుని నామానికి స్తోత్రం పిల్లరా. ఇదే మాటలు కొరింథీ సంఘానికి అదే పౌలు గారు ఇంకొక రీతిగా చెప్పారు అండి. పౌలు గారు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనం నుండి 54వ వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. ఇది ఒక మర్మం, మీరు ఆలోచించాలి. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగాని మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసినది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకున్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకునను. దేవుని నామానికి స్తోత్రం. విదిన్ ఏ ట్వింకిల్ ఆఫ్ ఎన్ ఐ, విదిన్ ఏ ట్వింకిల్ ఆఫ్ ఎన్ ఐ మన యొక్క జీవితాల్లో ఆ ప్రభు యొక్క సమ్ముఖంలోనికి వెళతాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఆయన వచ్చి తన సంఘాన్ని కొనిపోయిన తరువాత భూలోకంలో 7 ఏండ్ల మహాశ్రమలు జరుగుతాయి పిల్లరా. ఇది సత్యం. ఇది విభేదించిన వారు కూడా ఉండవచ్చు, వాక్యాన్ని వింటూ ఉండవచ్చు. అమ్మా బాబు, కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు, అనంత మాత్రం చేత మనము ప్రేమలో దూరం కాకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. స్టేజీల మీద మనము బహిరంగంగా సవాళ్లు చేసుకోవాల్సిన అవసరత లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యం అంతా ఒక మాట చేత ముడిపడి ఉంది. ఆ మాట ఏమిటనగా దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమలోనే మనం ముడిపడి ఉండాలి తప్పనిది దేవుని యొక్క విషయాల్లో వ్యతిరేకత, శత్రుత్వము, విరోధ భావము అనేది లేదు అనే సత్యాన్ని మనము గమనిస్తాం. మళ్ళా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలోనికి వస్తాము అండి. ఆ 2వ వచనంలో చెప్పబడిన మాట ఏమిటనగా, దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. కాబట్టి ఆ సాతానుడు ఆ క్రీస్తు విరోధికి తన బలాన్ని, తన సింహాసనమును, తన యొక్క గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ క్రీస్తు విరోధి, ఆ క్రూర మృగం ఎవరిలో ప్రవేశిస్తాడో ఆ రూపం ధరిస్తుంది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇస్కరియోతు యూదాలో సాతానుడు ప్రవేశించాడు. ఆ ఇస్కరియోతు యూదాయే సాతానుడిగా మార్చబడినట్లుగా మనం చూస్తాం. వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నువ్వు రక్షింపబడ్డావా? నువ్వు ఇంకా రక్షింపబడకుండా ఎంతకాలం ఇంకా ఈ పాప జీవితంలో ఉంటావు? ఎంతకాలం అంతా ఈ లోకంలో జీవిస్తూ ఉంటావు? నిన్ను సాతానుడు ఆవరించి ఉన్నాడా? సాతానిక రూపం నీలో అది రూపుదిద్దుకుంటుందా? ఆ సాతానుని బయటకు పంపించడానికే ఈ కార్యక్రమం. ఆ సాతానుడు బయటకు వెళ్ళాలి. యేసు ప్రభువారు నీ హృదయ క్షేత్రంలో లేక నీ హృదయ సింహాసనములో యేసు ప్రభువారు ఈ దినం అధిష్ఠించబడాలి అనే కోరిక నీకు ఉండాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారం ఇచ్చిన తదుపరి 3వ వచనం, దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగం వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచు ఉండిరి. దీనికి ఇంగ్లీషు భాషలోంచి చూసినట్లయితే వేరే అర్థం వస్తుంది. కానీ తెలుగు భాషలో, సరళ భాషలో నేను దీనికి అర్థాన్ని చెబుతున్నాను. ఏమిటి అనగా, దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్లుండెను అనగా రోమా సామ్రాజ్యంలో ఉన్న ఆ యొక్క స్థితి పోయింది. చావు దెబ్బ తగిలినట్టుగా అనగా అది క్షీణించిపోయింది. కానీ ఇక్కడ చెప్పిన మాట ఏమిటనగా, ఆ చావు దెబ్బ మానిపోయిన కనుక ఆ చావు దెబ్బ మానిపోయింది అనగా
రోమా సామ్రాజ్యం క్షీణించిపోయింది, కానీ అది చచ్చిపోలేదు, అంతరించిపోలేదు. కాబట్టి ఆ చావు దెబ్బ మానిపోయింది అనగా మరలా ఈ రోమా సామ్రాజ్యం మరలా మొదటి స్థాయికి, ఔన్నత్య స్థాయికి వస్తుంది అని మనం గ్రహించాలి అని మనవి చేస్తున్నాను. ఎప్పుడైతే ఆ చావు దెబ్బ మానిపోయిందో భూజనులందరూ మృగం వెంట వెళ్ళొచ్చు, ఆశ్చర్యపడుచు ఉండిరి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు జరిగిన వెంటనే కూడా కనుక ఆ మృగం వెంట అనేకులు వెళుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో కూడా ఇదే విషయాలు చూస్తున్నాం కదూ. ఎక్కడైనా ఏదైనా ఒక అద్భుతం జరిగింది అని అంటే తొంభలుగా మనుషులు ఎక్కడికే వెళ్తారండి. దేవుని వాక్యం యథార్థంగా చెబుతున్నాము అని అంటే మనుషులు రావడం లేదు, మనుషులు అర్థం చేసుకోవడం లేదు. ఆ దినాల్లో కూడా ఈ క్రూర మృగానికి ఆరితైన ఫాలోయింగ్ ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 4వ వచనం, ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఆ ఘట సర్పమునకు నమస్కారం చేసిరి. ద సెటానిక్ వర్షిప్. నేను ముగిస్తున్నాను. ద సెటానిక్ వర్షిప్ చివరి దినాల్లో ఉంటుంది. ఈ దినాల్లో కూడా మన కూటాలు, మన ఆరాధనలు, మన యొక్క కార్యక్రమాలు సెటానిక్ వర్షిప్గా ఉండకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే ఈ అద్భుతం జరిగిందో వారి యొక్క జీవితాల్లో ఆ మృగం వెంట వెళుతూ దానికి నమస్కారం చేస్తూ ఆరాధన చేస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. నేను ఇంకా యథార్థమైన ఆరాధన, సాతానిక ఆరాధన మనం ధ్యానం చేసుకుందాం. సిద్ధపడి సరైన సమయానికి రండి. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఎందాక నీ పయనం ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా యవ్వనుడా? ఎందాక నీ పయనం ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా? నీ గురి ఏదో ఇంకా నీకు తెలియకున్నా. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.